హే ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో పిఎఫ్సి స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, టార్గెట్స్ అనే వాటి గురించి క్లియర్గా అండ్ సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అదేవిధంగా మీలో ఎవరైనా ఈ స్టాక్లో స్వింగ్ ట్రేడింగ్ కనుక చేస్తే లేదా లాంగ్ టర్మ్ హోల్డ్ కనుక చేస్తే టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ గురించి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. సో ఇక స్టాక్లోకి కనుక వెళ్తే ఈ స్టాక్ యొక్క రీసెంట్ ప్రైస్ యాక్షన్ని అదేవిధంగా చార్ట్ ప్యాటర్న్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్టాక్ అయితే లాంగ్ టర్మ్ వ్యూలో అప్ ట్రెండ్లో కనిపిస్తుంది. బట్ షార్ట్ టర్మ్లో అయితే పాస్ట్ 5 మంత్స్ నుంచి సైడ్ వేస్ మూమెంటంలో ఉండి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే ఈ స్టాక్ ఫామ్ చేసి రీసెంట్లీ నెక్ లైన్ని బ్రేక్అవుట్ ఇచ్చి రీటెస్ట్ చేసి పైకి అయితే వెళ్తుంది. సో ఇది మనకు క్లియర్గా ఈ చార్ట్లో కనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక పాజిటివ్ టెక్నికల్ ప్యాటర్న్గా అయితే కనిపిస్తుంది. సో ఫ్యూచర్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది టార్గెట్స్ రీచ్ అయ్యే విధంగా. ఫైనల్గా ఈ స్టాక్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అదేవిధంగా టార్గెట్స్ గురించి చెప్పాలంటే ఈ స్టాక్లో కనుక ఏమైనా ఫాల్ వస్తే 351 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ అయితే 485 అయితే అవుతుందన్నమాట. వన్స్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్ కనుక ర్యాలీ వస్తే ఫస్ట్ టార్గెట్ అయితే మనకి 550 రూపీస్ అయితే టార్గెట్ కనిపిస్తుంది. అదేవిధంగా సెకండ్ టార్గెట్ అయితే 580 అయితే అవుతుందన్నమాట. ఇఫ్ ఆల్రెడీ ఈ స్టాక్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే వన్స్ డైలీ క్యాండిల్ 351 లెవెల్ని బ్రేక్ డౌన్ అయ్యి కిందనే కనుక క్లోజ్ అవుతే ఇమీడియట్గా మీరు ఈ స్టాక్లో నుంచి ఎగ్జిట్ అవ్వడం చాలా మంచిది. ఎందుకనంటే అక్కడ నుంచి మరింత ఫాల్ అయ్యే అవకాశం అయితే ఈ స్టాక్లో కనిపిస్తుంది. సో ఇది ఈ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.